శ్రీశైలం తాత ఇయ్యాల సూత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చాడు. అంత తయారు ఉన్నట్టే కదా. ఇగో మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సార్ ఉన్నాడు కదా. అరే 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 సార్ది ఈడ కాదు ఆడ కాదు. మెల్లగా 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 దేశం అంతా వాక్తత్యం ఉంది అనుకోరాదు. ఏందనుకుంటుర్రా ఈ సారు ప్రపంచం గట్టుంటుంది. మరి ఈడ స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇటరేషన్ ఒకసారి. ఇగో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎట్లా మొత్తం అప్పుడు ఈడ కాదు ఎక్కడిది ఢిల్లీ దాకా చక్రం తిప్పిండు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చక్రం గిర్రం తిప్పుతుంది కదా. ఇగో మరి గిట్లనే ఈడ కాదు ఆడ కాదు. మరి అండమాన్ నికోబార్ దీవులల్లో కూడా సార్ చక్రం తిప్పొచ్చింది అనుకోరాదు. మరి ఎట్లా తిప్పిండు చక్రం ఏం కథ ఒకసారి చూద్దాం. మరి అగోనులా ముచ్చట ఇంట గెలిచి రచ్చ గెలిచాలన్నారు మోదాలు. ఇగో సారు ఇంట గెలిచిండు. ఇగో రచ్చ కూడా గెలుచుకుంటూ వస్తున్నాడు అనుకోరాదు. అండమాన్ నికోబార్ రాష్ట్రం శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్గా తెలుగుదేశం పార్టీ చెందిన షాహుల్ హమీద్ అంటే ఆయన ఎన్నికైందట. ఈ ఎక్కడిది ఈడ కాదు ఆడ కాదు. అండమాన్ నికోబార్ దీవులలో తెలుగుదేశం పార్టీ ఇక ఆడ గెలిచినందుకు ఎక్కడిది సార్ అయితే చాలా సంతోషంగా ఉన్నాడు అనుకోరాదు. ఇక్కడ కాదు అక్కడ కాదు మెల్లమెల్లగా దేశం మొత్తం బాకిస్తట్టే ఉండు సారు. అవును మరి సారు పట్టుదల గట్టుంటది. ఏది పట్టుకున్నా కూడా మొండి పట్టే అనుకోరాదు. ఇక ఎక్కడిది ఇప్పుడు అమరావతి కూడా కంప్లీట్ చేస్తట్టే కొడుతుంది. గట్లుంటది సార్దు పట్టు అంటే పట్టే అనుకోరాదు. ఇగో ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీని మొత్తం మీద ఇక గెలిపియాలన్న ప్రయత్నం అయితే గట్టిగా సార్కు లోపల అయితే నడుస్తుంది. ఇక అన్నట్టే ఫస్ట్ అయితే మొట్టమొదటి అండమాన్ నికోబార్ దీవులకి అయితే సురువైంది. ఇక చూడాలి తెలుగుదేశం పార్టీ ముందు ముందు ఎటు పోతుందో. ఇక జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల ఇంకో ముచ్చట గదేనులా మన కేసీఆర్ సార్ పెడుతున్నాడు కదా. గదే మన వరంగల్ ఎలకతుర్తి కాడ ఈ విజయోత్సవ సభను ఈ రథోత్సవ సభను పెడుతుండు కదా. గా సభకు ఎక్కడిది జనాలు ఓసారు అయితే సార్ ఏం చెప్పిండు అంటే ఊరికి 20 మంది రారి 10 మంది రారి అని సార్ చెప్తుండు. లేదు ఊళ్ళకు వస్తామని కొందరు అంటుర్రు. ఏకంగా కొందరు అయితే సార్కు ఉత్తరాలే రాసిరు అనుకోరాదు. సారు మేము ఊరంతా వస్తామని. కానీ అందరు పోతుంటారు కానీ వీళ్ళు మాత్రం మేము కేసీఆర్ సభకు రామంటే రామంటారు అనుకోరాదు. ఇంతకు ఎవరు ఈ కేసీఆర్ సభకు రాము ఎందుకు రారు అన్నారు. ఒక్కసారి దాని మతలం చూసొద్దాం పారి. అరే ముచ్చట గిదుల్లా అసలు ఏందంటే ఈ ఆర్టీసీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసిపోయిండు. అవును ఒక దిక్కేమో 2 ఇడిపోయిన కాడ అక్కడ పోయినాక ఆర్టీసీ వాళ్ళు ఏమో ఎమ్మటే గవర్నమెంటే విలీనం చేసుకుండ్రు. ఈసారి విలీనం చేసుకుంటా అని మాట ఇచ్చిన కానీ చేసుకోలేదు. గట్లనే సమ్మె చేసినప్పుడు ఏం తక్కువ 55 రోజులు సమ్మె చేస్తే అరే 34 మంది ప్రాణాలు పోయేదాకా చూసిండు సారు. మేము ఈ బీఆర్ఎస్ సభకు వెళ్ళామంటే వెళ్ళామని ఆర్టీసీ కార్మికులు అయితే ఇగో బల్ల గుద్ది చెప్తున్నారు అనుకోరాదిగా. అదేనుల్లా ఆర్టీసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ఇగో గీ తీరుగా ఫైరయ్యారు. ఆర్టీసీ ఎవ్వరు ఓనే పోవద్దు, ఈ 10 ఏళ్ళల్లో మనల్ని ఆగం చేసిండు, ఆర్టీసీని మొత్తం కథం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని ఇగో గిట్లా అనుకుంటూ వచ్చిండు సారు. మరి చూడాలి ఆర్టీసీ వాళ్ళు మరి ఇంతకు ఆర్టీసీ బస్సులు పెడుతురా పెడతలేరా అనే దాని మీద కొంతమంది అయితే తర్జన భర్జన అయితే అవుతుంది. మరిగా హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే మస్తు జోరుగా నడిచినాయి. ఇక దానికి కొంత పార్టీలు వెనక పట్టేసారు, కొంత పార్టీలు ముంగడు పట్టేసారు. మరి ముంగడు పట్టేసిన వాళ్ళు లేవలు, మరి వెనక పట్టేసిన వాళ్ళు లేవలు, ఇంతకు ఎవరు గెలిచిర్రు. ఇగో ఒక్కసారి ఆ గెలిచిన వాళ్ళ సంగతి మరి ఎట్టెట్టుందో చూసేద్దాం పారి. ఇక చూసిరు కదా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తీరుగా పోటీ అయింది, ఎవరెవరికి పోటీ అయింది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు మొత్తం ఆమె దూరం ఉన్నారు, దగ్గరికే పోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆయనతో ఈ ముస్లిం పార్టీకే మద్దతు ఇస్తున్నా అన్నట్టు ఎంఐఎం పార్టీకి జరంత దగ్గరేరని అందరూ అనుకున్నాం ముచ్చట. ఏది ఏమైనా కూడా 63 ఓట్లతోటి ఎంఐఎం అభ్యర్థి హసన్ అయితే విజయం అయిందని అనుకుంటూ వచ్చిర్రు. మొత్తం మీద సంఖ్యాబలం లేదని చెప్పి ఈ ఎలక్షన్లకు బీఆర్ఎస్ పార్టీ దూరం ఉందని ముచ్చట అయితే అందరికీ అయింది. ఇంతకు ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే ఆడ ఇంత కొడితే ఇగో మొత్తం మీద 25 ఓట్లే వాడే ఆడంలా. అదేనోళ్ళ మన బీజేపీ పార్టీకి నిలబడ్డ ఆయనకు ఆయన పేరు గౌతమ్ రావే సార్ ఉన్నాడు. ఇక మొత్తం మీద ఈ సార్కి అయితే గెలిచిన ఆయనకైతే హుసేన్ సార్కి అయితే 63 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లు వచ్చి 88 ఓట్లే అనుకోరాదు. ఇక గదుల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముచ్చట. ఏం
ఎండలు కొడుతున్నాయి, ఈ ఎండలు సలహా ఉండారు అడగోలి అవుతున్నాయి. ఈ ఎండలు చేయబట్టి ఏముంటది ఇలా, ఈ ఎండాకాలం సెలవులు వస్తే పోరగాళ్ళందరూ ఇంటికాడు ఉంటారు. ఇంటికాడు ఉంటే ఎట్లా అని చెప్పి జరంతా అటు ఇటు తిరిగి వద్దామని చాలా మంది అయితే అనుకుంటూ వస్తారు. ఇగో ఇక గట్లనే తిరుపతికి ఏ సూదుగా మంది పోతుర్రా అంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా జనాలు పోతుర్రా ఏం కథనా. మరి తిరుపతి కొండ మీదకి ఎంతమంది పోయారు ఏం కథ. ఇక అట్లనే అన్ని దేవస్థానాల కాడికి కూడా బాగానే యాత్రికులు తిరుగుతుర్రాట. మరి మీరు కూడా ఎండలకు జర పైలం ఉర్రి. ఎక్కడిది ఏం పబ్లిక్ ఏం కథ. అయ్యో తిరుమల నేత శ్రీవారి దర్శనానికి ఏం తక్కువ 18 గంటల సమయం అయితే పడుతుందట. అరే 31 కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు అయితే లైన్ కట్టి నిలబడుతున్నారు అనుకోరాదు. అరే అమాంతం పెరిగిపోయింది అనుకోరాదు సెలవులు ఉండేసరికి. ఎక్కడిది నిన్న ఒక్కరోజే ఏం తక్కువ 58,227 మంది భక్తులు దర్శించుకురాట. ఇక ఆదాయం కూడా మంచిగానే గట్టిగానే వచ్చింది అనుకోరాదు. ఇక 2.88 కోట్లు వచ్చిందట. ఇక మంచిగానే వచ్చినట్టుంది. జర ఏమైనా కూడా జర ప్రయాణికులు కానీ యాత్రికులు కానీ ఎవరు ఏమైనా కూడా జర దూర ప్రయాణాలు వస్తేప్పుడు జర జాగ్రత్త చేయర్రి. ఎండలు అయితే అడ్డగోలి కొడుతుంది.